దాదాపుగా 49% ఉంటే 49% ఇటువైపు ఉంటే డిఎంకే వైపు ఉంటే కనుక -11% కోల్పోయినప్పటికీ ఇంకా ఈ వర్గం 38% హైయెస్ట్గా డిఎంకే వైపే ఉన్నారు. అండ్ దాంతోపాటు టీవీకేకి సంబంధించి మాట్లాడుకుంటే ఈ మైనస్లు ఏవైతే ఉన్నాయో అవి టీవీకేకి వెళ్ళాయి, 20% టీవీకేకి. అండ్ డిఎంకే తర్వాతి స్థానంలో ఉంది ఏఐఏడిఎంకేకి దాదాపుగా 44% మంది ఉంటే కనుక దాంట్లో -8% కోల్పోయింది. -8% కోల్పోయి 36%తో ఏఐఏడిఎంకే ఈరోజు ఇంకా తన సెకండ్ ప్లేస్ని కంటిన్యూ చేయగలుగుతోంది. అంటే ఇక్కడ బహుశా ఇంకా టీవీకే పుంజుకోవాలంటే కనుక వెళ్లలార్ వర్గంలో ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందేమో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ బట్టి ప్రకారం మాట్లాడుకుంటే కనుక. అండ్ ఇక్కడి నుంచి మాట్లాడుకునే సందర్భంలో నెక్స్ట్ తీవ్ర వర్గం అంటూ ఉంటారట. అండ్ అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ బిఫోర్ దట్ మీరు కూడా కమెంట్ చేయొచ్చు, అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంటే టీవీకే 180 స్థానాలు గెలుస్తుందని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. అండ్ ఒకసారి చాలా కామెంట్స్ చేస్తున్నారు, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీలక్ష్మి కమెంట్ చేశారు, అండ్ ఆ తర్వాత జగన్ మోహన్ కూడా కమెంట్ చేశారు. తలపతి అంటూ ఉన్నారు టీవీకే విల్ బి గెట్ ఎనానమస్ విక్టరీ అంటూ మూవీ రివ్యూస్ చెప్తూ ఉన్నారు. అండ్ విజయ్ విన్ అంటూ మై విలేజ్ షో సెయింగ్ 6378 విజయ్ విన్ అంటూ కూడా. అండ్ అలాగే మరికొంతమంది దాదాపుగా డిఎంకే అంటూ ఉన్నారు. చుందు సురేష్ కమెంట్ చేశారు డిఎంకే అంటూ కూడా. అలాగే మరికొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు. ఎస్, ఇక్కడ టీవీకే 180 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది అనేది పల్లె రాజారావు కమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ రిజల్ట్స్ ఆర్ అవుట్, టీవీకే 1 with 126 seats. ఓకే, కన్నా కందేశ్ కామెంట్ చేశారు రిజల్ట్స్ ఆర్ అవుట్, టీవీకే 1 with 126 seats అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అండ్ మరికొంతమంది డిఎంకే విన్ అంటూ జ్యోత్స్నా బండారు కమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ధారావత్ మోహన్ టీవీకే అంటూ ఉన్నారు. టీవీకే బెస్ట్, టీవీకే 190 seats అంటూ ఉదయ్ కమెంట్ చేస్తూ ఉన్నారు. ఇలా చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. బట్ వాట్స్ ద రీజన్ ఎగ్జాక్ట్? రిజల్ట్స్ ఇంత ట్రెండ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇంకా రిజల్ట్స్ పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి ఇంకొక అరగంట టైం పట్టే అవకాశం క్లియర్ కట్గా ఉంది. అంటే 7:20 అవుతూ ఉంది. అండ్ 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ బట్టి ఆ ట్రెండ్ అనేది ఒక తెలిసిపోతూ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో దీంతో పాటు అసలు ఇంతకీ యూత్లో ఎటువంటి క్రేజ్ ఉంది విజయ్కి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఎంత మేరకు ఓటు వేయడం జరుగుతోంది ఇంట్రెస్టింగ్. ఎస్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ మాట్లాడుకున్న సందర్భం ఉంది కాబట్టి. దాదాపుగా 18 నుంచి 60 ఏజ్ వరకు మాట్లాడుకుంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ విజయ్కి తగ్గిపోతుంది. మరి నెక్స్ట్ జరిగే అవకాశం ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? డోంట్ గో ఎనీవేర్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చెన్నైలో ఏం జరుగుతోంది, వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏంటి, కేరళ ఎవరి కైవసం కాబోతోంది, ఎట్ ద సేమ్ టైం అస్సాం ఎవరి పంతం నెగ్గబోతోంది, అండ్ పుదుచ్చేరి పరిస్థితి ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డోంట్ గో ఎనీవేర్, కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు RTV. జస్ట్ slipping in a short break. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. పెరంబూరు నుంచి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుచి నుంచి, ఇన్ఫాక్ట్ తిరుచి ఈస్ట్ నుంచి ఎటువంటి పరిస్థితి ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి టీవీకే ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు యాక్సెస్ మై ఇండియా ఏం చెబుతోందంటే 92 నుంచి 120 స్థానాలు విజయ్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కింగ్ మేకర్ కాదు, ఏకంగా ఐఎమ్ సారీ టీవీకే విజయ్ కింగ్ అవుతాడు అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. యాక్సెస్ మై ఇండియా అక్కడ కొన్ని అంశాల గురించి నేను మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు యాక్సెస్ మై ఇండియా అలా చెబుతోంది, అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఈక్వేషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, పర్ముటేషన్స్ ఏంటి, కాంబినేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. యాక్సెస్ మై ఇండియా ఏం చెబుతుంది, దాంతోపాటు ఎటువంటి అంశాలు కలిసి రాబోతున్నాయి. ఇక్కడ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే యూత్ ఎక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తంలో వచ్చి ఓటేశారు, పోలేశారు అనేది యాక్సెస్ మై ఇండియా చెబుతోంది. అది ఇక్కడ
మరి ముఖ్యంగా విజయ్కి యాడ్ ఆన్ అయ్యింది. ఎస్, దిట్స్ ట్రూ, దిస్ ఈస్ ట్రూ. యాక్సెస్ మై ఇండియా చెబుతోంది ఏంటంటే కనుక పెద్ద ఎత్తున యూత్ అంటే 18 నుంచి 19 ఏళ్ల వాళ్ళు దాదాపుగా 60% మంది ఇటు విజయ్కి ఓటు వేశారనేది యాక్సెస్ మై ఇండియా చెబుతున్న మాట. మీరు అనుకోవచ్చు నేనేదో చెప్తున్నానని చెప్పి, కాదు, ఇవి గణాంకాలు చెబుతున్న మాట, ఇటు సెఫాలజిస్టులు చెబుతున్న మాట, సర్వే ఫలితాలు చెబుతున్న మాట. సో ఇక్కడ యాక్సెస్ మై ఇండియా ఎటువంటి అఫీషియల్ అంశం అంటే అఫీషియల్గా మాట్లాడుకున్న సందర్భంలో ఎటువంటి విషయాలను చెబుతోంది, ఏ అంశాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు తమిళనాడుకి సంబంధించి యాక్సెస్ మై ఇండియా చెబుతోంది 92 నుంచి 110 స్థానాలను డిఎంకే, టీవీకే 92 నుంచి 120 స్థానాలను టీవీకే అండ్ ఏఐడిఎంకే 22 నుంచి 30 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా యాక్సెస్ మై ఇండియా చెప్పుకొచ్చింది. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేరుగా మళ్ళీ నేను చెన్నై వెళ్తున్నాను, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, విజయ్ ఇంటి దగ్గర ఎటువంటి భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది? ప్రస్తుతం తమిళనాడు హీట్ గురించి మాట్లాడుకుంటే విజయ్ ఫీవర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు ఇంతగా? ఎందుకంటే ఒపీనియన్ పోల్స్ చూసినప్పుడు విజయ్కి ఎక్కడ ఫ్యాక్టర్ అనేది కనిపించలేదు. బట్ ఎగ్జిట్ పోల్ వచ్చేటప్పటికి పూర్తిగా పరిస్థితి మారిపోయింది. కారణం డెఫినెట్ గా ఇప్పుడు